అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ ఛానల్కు స్వాగతం. నేను మీ సంతోషి. మనతో ప్రముఖ పామిస్ట్ అయినటువంటి గోపాల్ కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మీరు ఇప్పటి వరకు ఎంతమందికి జాతకం చూశారు సార్? 1,00,000 దాటి ఉంటుంది అనుకుంటున్నాను నేను. అంటే నా దగ్గర ప్రతిదీ నేను రికార్డ్ చేస్తాను. మా ఇంటికి వస్తే ఒక బీరువా నిండా చాలా పుస్తకాలు ఉంటాయి రాసినవి. 1,00,000 పైనే ఉంటాయమ్మా. నాకు 52 సంవత్సరాలు 53 సంవత్సరాలు అంటే 72 నుంచి చూస్తున్నాను. అయితే 78 ఆ ప్రాంతం నుంచి రికార్డ్ చేయడం మొదలుపెట్టా. ఇప్పటి వరకు కూడా ఉన్నాయి. ఆ రోజుల్లో అయితే ఈ వ్యత్యాసాలు ఎలా వస్తున్నాయని చెప్పేసి ప్రింట్లు కూడా తీసి జాగ్రత్త పెట్టుకునేటువంటి చాలా ఉన్నాయి. అంటే ముఖ్యంగా మీ దగ్గరికి ఎలాంటి సమస్యలతో వస్తారు సార్? అంటే కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తూ వస్తూ ఉంటారు కదా. సో అంటే ముఖ్యంగా ఏ ఏ సమస్యల కోసం వస్తూ ఉంటారు? ప్రధానంగా చాలామంది మానసిక అంటే ఆలోచనల వలన వచ్చినటువంటి, అయితే మన భారతదేశంలో ఆర్థిక అవసరాల కోసం ఎక్కువ మనం తాపత్రయపడతాం. అందువల్ల నేను ఏ పని చేసినా కలిసి రావట్లేదండి, డబ్బు రావట్లేదండి, ఇలాంటి సమస్యలతో వస్తారు. కొంతమంది భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వాటి గురించి వస్తారు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి వస్తారు. కొంతమంది ఎడ్యుకేషన్, ఉద్యోగము, దాంట్లో ప్రమోషను, ఉన్నతమైనటువంటి రకరకాల వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు, ఆరోగ్య సమస్యలతో కూడా వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. అన్ని సమస్యలతోటి కూడా మనతోటి ముడిపడి ఉన్న అన్ని సమస్యలకి కూడా దీంట్లో సూచనలు ఉంటాయి, పరిష్కారాలు ఉంటాయి. జీవితంలో చాలా సమస్యలు ఉంటాయి కదా, అన్ని సమస్యలకి వస్తారు. నా సాధ్యం పరిహారాలు అనేటువంటివి మనకి మనం చేసుకోవాలి తప్ప ఇక్కడ. నేను సాముద్రిక శాస్త్రం అందువల్లనే ఎక్కువగా విస్తృతంగా ప్రచారంలోకి తీసుకురాకపోవటానికి మనుషులు కారణం ఏమిటంటే, సులువైన మార్గాలు అడుగుతారు. మీరు మారండి అంటే మారరు. అలాగే ఎవరో మారుస్తారంటే అక్కడికి వెళ్తారు, ఆ క్రియలకి వాటికి అలవాటు పడిపోతారు. దానికి ఎక్కువ ప్రాధాన్యత. అయితే ఇది లైవ్ సబ్జెక్ట్. మీ చెయ్యి ఉంటేనే నేను చూడగలను. మిగిలిన శాస్త్రాలు అవి అక్కర్లేదు. మీరు పుట్టింది ఏది చెప్పేస్తే ఆ నెంబరు 8, దీనికి అన్ని అనర్థాలను ఇంకోటనో చెప్పేస్తాడు. లేదా తారీఖు, ఈ రోజు మీరు బుధవారం పుట్టారు, మీ బుద్ధి ఇలా ఉంటుంది అంటాడు. లేకపోతే నక్షత్రం, మీరు ఆశ్లేష నక్షత్రం, అంతా గందరగోళం మీ జీవితం అంటాడు. లేకపోతే రాశి. ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా అందరికీ అప్లై అవుతాయా నా ప్రశ్న అది. అంటే ఆ గ్రూపులు అయిపోతాయి కదా. 8 సంఖ్య బాగాలేదంటే 8 సంఖ్యలో పుట్టిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? 840 కోట్ల మంది కూడా ఈ 9 సంఖ్యలోనే ఉండాలి తప్ప వేరే ఉంటారా? ఉండరు. మరి అది మన మీద ప్రభావం ఎలా చూపెడుతుంది? ఇప్పుడు ఒక సంఖ్య కలిగినటువంటి వాళ్ళు కొన్ని 100 కోట్ల మంది ఉంటారు, అంతేనా? 100 కోట్ల మంది జీవితం ఒకలాగే ఉంటుందా? ఉండదు. లేదా ఒక స్టార్ తీసుకున్నాం, ఆ స్టార్లో పుట్టినటువంటి వాళ్ళు ఒక 100 కోట్లు ఉంటారు. 100 కోట్ల మంది జీవితం అలా ఉంటుందా? ఉండదు. ఏ ఇద్దరి జీవితం ఒకలా ఉండదు. కవల పిల్లలు ఇద్దరిది కూడా ఒకలా ఉండదు. ఎందుచేతనంటే వాళ్ళ కర్మలు వేరు, వాళ్ళ గుణాలు వేరు. అంచేత వాళ్ళ యొక్క కర్మగతమైనటువంటి అంశాలు మన అరచేతిలో నిక్షిప్తమై ఉంటాయి. అంచేత ఎవరి రేఖలు వారు, ఎవరి ముద్రలు వాళ్ళవి. ఇది చెప్తోంది గనక దీన్ని పరిశీలించగలిగితే మీకు అనేక విషయాలు తెలుస్తాయి. లేదనుకుంటే లేదు. దీని పరిహారాలు మాత్రం మీరే చేసుకోవాలి. దీనికి ఇంకొకళ్ళ ప్రమేయమే ఉండదు. అప్పుడు డబ్బేం వస్తుంది నాకు? మీ పరిహారం మీరు చేసుకోండి అంటే డబ్బేం వస్తుంది? మీరు చక్కగా మీ ఫేస్ మీరు చూసుకుని మీకు తగినట్టు మీరు అర్థం చూసుకోండి అంటే ఏమి ఇవ్వరు. మేకప్ మ్యాన్ వచ్చి విక్టోరియా మహారాణిలా చేయమంటే చేసేస్తాడు పైన అలంకరణ. మీరు విక్టోరియా మహారాణి అవుతారా? ఇది అంతే. ఇంకొకళ్ళ మీద ఆధారపడితే మనకి పూజలు అవి చేస్తే అలాగే ఉంటుంది. అంచేత మన స్థాయి చెప్పేటువంటిది సాముద్రిక శాస్త్రం, మూఢనమ్మకం కాదు.
సార్ మీ విలువైన సమయాన్ని మా కోసం వెచ్చించి మా ఆంధ్రప్రభ ప్రేక్షకులకి అందరికీ కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. చాలా ధన్యవాదాలు. నమస్తే అమ్మా.